హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు దాకా మనము ట్యాగ్స్ని ప్రాక్టీస్ చేయలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తానంటే మనకి హెచ్టిఎంఎల్లో బేసిక్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ బేసిక్ ట్యాగ్స్లోనే మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి అనేటువంటి ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ నిన్న ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ టూల్ అనేటువంటి దాన్ని చెప్పా కదా, ఇక్కడ గూగుల్ లోపల జేఎస్ బిన్ అని టైప్ చేయగానే నీకు ఆన్లైన్ అనేటువంటి ఒక టూల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎస్ బిన్ అనేటువంటిది ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇది ఇక్కడ బై డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ప్రోగ్రాము, ఇక్కడ సిఎస్ఎస్కు సంబంధించింది జావా స్క్రిప్ట్, వీటి అవుట్పుట్ని చూడడానికి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీటిలో నాకు కావాల్సింది ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రమే కాబట్టి సిఎస్ఎస్ని జావా స్క్రిప్ట్ని క్లోజ్ చేసినాను. అయితే ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది బై డిఫాల్ట్గా మనకు కొన్ని ట్యాగ్స్ అనేది వస్తాయి. ఇవన్నీ కూడా బేసిక్ ట్యాగ్సే. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు దాకా ఇవన్నీ నేర్చుకోలేదు కాబట్టి జస్ట్ ఇంకా బిగినింగ్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి చెప్తున్నాను. అంటే హెచ్టిఎంఎల్కి లోపల కొన్ని మనకు ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లోపల హెచ్1 నుంచి మనకు కొన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఇది ఒక హెడ్డింగ్ ట్యాగ్ అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నిన్ననే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే హెచ్1 అనేది ఉందో దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అనుకుంటాం. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఎండింగ్ ట్యాగ్ అనుకుంటాం. ఈ ఎండింగ్ అనేటువంటి ట్యాగ్ ఏముంటుంది అంటే జస్ట్ ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉంటుంది. ఫార్వర్డ్ స్లాష్ ఉంటే కనుక దాన్ని ఎండింగ్ ట్యాగ్ అని అంటాం అనమాట. అంటే ఈ స్టార్టింగ్ ట్యాగ్కి ఈ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే ఇక్కడ దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ ట్యాగ్ అనేది కనపడుతుందో దాన్ని ఏమంటామంటే టెక్స్ట్ కానీ లేదా కంటెంట్ కానీ అంటాము. ఈ మూడింటి కాంబినేషన్నే మనం ఏమంటామంటే ఎలిమెంట్ అనేటువంటి దాన్ని కూడా అంటాం. అయితే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి హెడ్డింగ్ అనేటువంటి ట్యాగ్స్ మన హెచ్టిఎంఎల్కి లోపల మనకి 6 హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. అది ఏమేమి ఉంటాయంటే హెచ్1 నుంచి హెచ్6 వరకు ట్యాగ్స్ అనేటివి ఉంటాయి. ఎందుకు హెచ్1 నుంచి హెచ్6 వరకు ఇట్లా హెచ్1 హెచ్2 హెచ్3 హెచ్4 ఇట్లా ఎందుకు హెచ్6 వరకు ట్యాగ్స్ ఉన్నాయంటే మనకి ఏదైతే మనము అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నామో దానికి లోపల మనకి హెడ్డింగ్స్ అనేటివి కావాలనుకున్నప్పుడు ఈ హెడ్డింగ్ అనేటువంటి ట్యాగ్స్ని అయితే మనం యూజ్ చేస్తాం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హెచ్1 అనేటువంటి ట్యాగ్ ఏమో అవుట్పుట్ అనేది చాలా బిగ్ లెటర్స్ తోటి కనిపిస్తుంది. హెచ్6కి వచ్చేసరికి ఆ హెడ్డింగ్ అనేది చాలా చిన్న సైజులో కనిపిస్తుంది అనమాట. అంటే ఎందుకు మనకి హెచ్1 నుంచి హెచ్6 వరకు అవసరం అంటే డిపెండ్స్ అపాన్ నీ రిక్వైర్మెంట్ని బట్టి నీ యొక్క హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ లోపల ఏ సైజు తోటి నీకు హెడ్డింగ్ అనేది కావాలో ఆ హెడ్డింగ్ని డిఫైన్ చేయడానికి మనకి హెచ్1 నుంచి హెచ్6 వరకు మనకు డిఫరెంట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని తర్వాత మనకి ఇంకో ట్యాగ్ ఏముందంటే పి అనేటువంటిది ఉంది. దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటాం. అంటే ఇది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. దీన్ని ఏమంటాం పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హెడ్డింగ్ ట్యాగ్ సంబంధించినటువంటి టెక్స్ట్ కానీ లేదా ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే హెడ్డింగ్ ట్యాగ్స్ ఇది డిఫరెంట్గా ఉంటుంది, పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉన్నటువంటి ట్యాగ్స్ని కానీ లేదా ఈ పారాగ్రాఫ్స్ అనేటువంటి ట్యాగ్స్ని మనం ఏమంటామంటే బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటాము. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ని కనుక మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది హెచ్1 అనేటువంటిది ఒక ట్యాగ్ అనుకుంటే ఆ ట్యాగ్ సంబంధించినటువంటి అవుట్పుట్ ఇది.
ఈ ట్యాగ్ సంబంధించినటువంటి అవుట్పుట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా లైన్ అనేది కంటిన్యూ కాకోకుండా ఇక్కడ లైన్ అనేటువంటిది బ్రేక్ అయ్యింది. సేమ్ అదే విధంగానే ఇక్కడ H2కి సంబంధించినటువంటి టెక్స్ట్, H3కి సంబంధించినటువంటి టెక్స్ట్, H4, H5, H6 తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ట్యాగ్ సంబంధించినటువంటి అవుట్పుట్ అనేటువంటిది ఒకే లైన్లో డిస్ప్లే కాకోకుండా ఇక్కడ లైన్ అనేది బ్రేక్ అవుతూ వచ్చింది. అంటే ఇక్కడ లైన్ అనేది బ్రేక్ అవుతుంది. లైన్ బ్రేక్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటి? H1కి సంబంధించిన టెక్స్ట్ ఏమో ఒక లైన్లో డిస్ప్లే చేసింది, H2కి సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది అదే లైన్లో అదే రోలో డిస్ప్లే కాకోకుండా నెక్స్ట్ లైన్లో టెక్స్ట్ కనుక డిస్ప్లే అవుతే అంటే వీటికి మధ్య లైన్ అనేది బ్రేక్ అయింది అని చెప్తాం అనమాట. అందుకోసమని ఈ ట్యాగ్స్ని ఏమంటామంటే బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అని అంటాము, లేదా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటాము. అంటే దాని అర్థం ఏంటంటే అన్నీ కూడా ఒకవేళ మీకు అర్థమయ్యేదానికి ఇది పక్కకు పెడదాం. ఇక్కడ బి అనేటువంటిది ఒక ట్యాగ్ ఉంది. దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ ఏ బోల్డ్ ట్యాగ్ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, ఎందుకు ఈ బి అనేటువంటి దాన్ని ఇచ్చేస్తామంటే లెటర్స్ అనేది బోల్డ్ కలర్లో డిస్ప్లే కావడానికి ఈ బోల్డ్ ట్యాగ్ అనేటువంటి బి ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకు STRONG స్ట్రాంగ్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ట్యాగ్ విచ్ tells to the browser that this is a important text. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రెండు ట్యాగ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటేమో స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్ ఉంది, ఇంకొకటేమో బి అనేటువంటి ట్యాగ్ అనేది. ఈ స్ట్రాంగ్ ట్యాగ్ బి ట్యాగ్ సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా ఒకే లైన్లోనే డిస్ప్లే అయ్యింది. అంటే ఫస్ట్ బి ట్యాగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బోల్డ్ ట్యాగ్ అంటాము. ఆ బోల్డ్ ట్యాగ్ సంబంధించినటువంటి టెక్స్ట్ అంతా కూడా ఈ లైన్లో డిస్ప్లే అయింది. ఆ లైన్లో డిస్ప్లే అయిన తర్వాత ఏదైతే స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్ ఉందో ఆ స్ట్రాంగ్కు సంబంధించినటువంటి కంటెంట్ అనేది నెక్స్ట్ లైన్లో డిస్ప్లే కాకుండా అదే లైన్లో కంటిన్యూ అయ్యింది. అంటే ఈ ట్యాగ్స్ మధ్య లైన్ అనేది బ్రేక్ అవ్వలేదు. కాబట్టి వీటిని ఇన్లైన్ ట్యాగ్స్ అంటాము, లేదా ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాము. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, లేదా ఇన్లైన్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ట్యాగ్ సంబంధించినటువంటి కంటెంట్ అనేది ఒకే లైన్లో డిస్ప్లే అయితే వాటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాము, లేదా ఇన్లైన్ ట్యాగ్స్ అంటాము. ఒకవేళ అలా కాకోకుండా ఈ స్క్రీన్ షాట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ H1 నుంచి H6 వరకు కానీ లేదా P అనేటువంటి పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ కనుక తీసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది ఒకే లైన్లో డిస్ప్లే కాకోకుండా ప్రతి లైన్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఈ H1కు సంబంధించిన కంటెంట్ ఒక లైన్లో, H2కు సంబంధించినటువంటిది ఇంకొక లైన్లో, పారాగ్రాఫ్ అనేది ఇంకొక లైన్లో. అంటే ఏదైతే ట్యాగ్ సంబంధించినటువంటి డేటా అనేది ఉందో అది డిస్ప్లే అయిన తర్వాత ఆటోమేటిక్గా లైన్ అనేది బ్రేక్ అయింది. కాబట్టి వీటిని బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అని అంటాము, లేదా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటాము అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు రెండు ట్యాగ్స్ ఉన్నాయి కదా, బి అనేటువంటి ట్యాగ్ ఉంది, స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్ ఉంది. మరి బి ట్యాగ్కు సంబంధించినటువంటి అవుట్పుట్ని అబ్జర్వ్ చేసినా లేదా స్ట్రాంగ్ ట్యాగ్ సంబంధించినటువంటి అవుట్పుట్ని అబ్జర్వ్ చేసినా ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ కలర్లో ఉంది. మరి డిఫరెన్స్ ఏంటి అంటే బై డిఫాల్ట్గా ఈ బి అనేటువంటి ట్యాగు, స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్ అంతా కూడా టెక్స్ట్ని బోల్డ్నెస్ అంటే థిక్ కలర్లో లెటర్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. మరి డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే ఇక్కడ స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్ ఉందో ఈ స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వెబ్ బ్రౌజర్ అంటాం. ఆ వెబ్ బ్రౌజర్కి ఏం చెప్తుందంటే ఈ స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్ మధ్యలో మనం ఏమైతే రాసామో అది ఇంపార్టెంట్ టెక్స్ట్ అని ఆ బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుంది అనమాట. ఎవరు? ఈ స్ట్రాంగ్ అనేటువంటి ట్యాగ్. అదే బి అనేటువంటి ట్యాగ్ ఏం చేస్తుంది? జస్ట్